మనం గ్రాండ్గా చేసుకున్నామో ఇది గ్రాండ్. ప్రతిసారి సైనిక కవాతు వాళ్ళని సెల్యూట్ చేశాము, పెరేడ్ చూసాము, ఆ రాజ్భవన్లో రాష్ట్రపతి భవన్ దగ్గర అదే కర్తవ్య పథ దగ్గర జరిగినవన్నీ టీవీలకు అతుకుపోయి చూడటం, ఇలాంటివి లీక్ చేస్తే ఒక్కొక్క భారతీయ పౌరుడికి నరాలు నిక్కబడుచుకుంటాయి, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, నరాలు ఉప్పొంగుతాయి. సో ప్రతిదీ కూడా నేను ఎంత గ్రాండ్గా చేశారంటే అలాగే చూడండి. మరొక విషయం కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ వికసిత భారత్ కోసం మన సంకల్పం బలపడాలని కూడా ప్రధాని, అంటే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే మనం అన్ని అటాక్స్ చేసామో ఆ రాజస్థాన్లో ప్లేస్ గుర్తు రావట్లేదు, అక్కడికి డైరెక్ట్గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్ళిపోయి వాళ్ళందరికీ సెల్యూట్ చేశారు. అక్కడికి 2 రోజులు పోయిన తర్వాత ప్రధాని మోదీ గారు వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకొని వాళ్ళతో కేక్ కట్ చేసి పేరున కేక్ తినిపించారట ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సైనికుడికి కూడా. అది ఎలాంటి మూమెంట్ అండి అది! ఎంత అంటే దేశం కోసం అహర్నిశలు ఎవరో మీరుంటేనే మేము ఉన్నాంరా బాబు, మీరు లేకపోతే మేము లేము అనే చెప్పేలాగా భారత ప్రధాని వాళ్ళ వైమానిక దళాలకు సంబంధించిన హ్యాట్ని ధరించి వాళ్ళ మళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి పేరున ఆయనే వద్దు ఏదో ఒకటి కట్ చేసి మార్షల్కో ఎవరికో చీఫ్కో నిర్మించేస్తే అయిపోయింది కదా. కాదు, పేరు పాల్గొన్న ప్రతి సైనిక పౌరుడికి కూడా నోట్లో తినిపించారట. వాళ్ళు దానికోసం అది ఆ గుర్తింపు అది మాటలో వర్ణించలేం. ఎవరికైనా చేసిన ఎంత సాయమైనా ఎంత చిన్న పనైనా గుర్తిస్తే ఆడు ఇంకాస్త మోటివేట్